ఫ్రెండ్స్, మనలో చాలామందిని ఈ పులిపిల్లు ఎంతగానో వేధిస్తూ ఉన్నాయి. ఈ పులిపిల్లు ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ మరియు చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ అందరిలోనూ వేధిస్తూ ఉన్నాయి. ఈ పులిపిల్లు మనకు పుట్టుకతో రాకపోయినప్పటికీ మధ్యలోనే మనకు ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పులిపిల్లు మనకు ముఖ్యంగా మెడ ప్రాంతంలో కానీ, నుదుటిపైన కానీ, చంకల కింద కానీ, కనుబొమ్మల పైన కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మరియు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పులిపిల్లు మనకు రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంటే మరికొంతమందిలో మాత్రం నలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పులిపిల్లు కొంతమందిలో ఒకటే ఏర్పడి లావుగా ఉంటుంది, మరికొంతమందిలో మాత్రం చిన్న చిన్నగా ఏర్పడి కుప్పలు కుప్పలుగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ పులిపిల్లను తగ్గించుకోవడానికి చాలామంది వీటిని కట్ చేస్తూ ఉంటారు, బ్లేడ్లతో కోస్తూ ఉంటారు, లేదా కొన్ని ఇంకు బాటిల్స్ని కూడా పెడుతూ ఉంటారు. అయినా కూడా ఈ పులిపిల్లు తగ్గకపోగా మళ్ళీ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కొంతమంది అయితే ఈ పులిపిల్లను తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు కూడా చేసుకొని ఎంతో డబ్బుని వృధా చేసుకుంటూ ఉంటారు. మరి న్యాచురల్గా ఈ పులిపిల్లను ఏ విధంగా తగ్గించుకోవచ్చు, మనకు ఎటువంటి చెట్లు ఈ పులిపిల్లను తగ్గించడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఈ పులిపిల్లను రాలగొట్టడానికి మరియు ఊడిపోయేలా చేయడానికి బొమ్మడి చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బొమ్మడి చెట్లు మనకు గ్రామాలలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న చిన్న పిల్ల కాలువలకు కానీ, ఒర్రెలకు కానీ, వాగుల పక్కన కానీ, చెరువు కట్టల పక్కన కానీ ఎక్కువ సంఖ్యలో ఈ బొమ్మడి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో ఈ చెట్టును బొమ్మడి చెట్టు అంటారు. మరి మీ ప్రాంతంలో ఈ మొక్కను ఏమంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇది బొమ్మడి చెట్టు మనకు ఎన్నో రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఈ బొమ్మడి చెట్టు ఈ పులిపిల్లను ఏ విధంగా రాలగొడుతుంది అంటే, ఈ బొమ్మడి చెట్టు యొక్క కాయలను తెంపిన, ఆకుల్ని తెంపిన పాలు కారుతూ ఉంటాయి. ఈ పాలను తీసుకొచ్చి ఈ పులిపిల్లపై పెట్టాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఈ పాలను సేకరించి తేవడం కంటే డైరెక్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఆకును కట్ చేసిన లేదా ఒక కాయను తెంపిన స్వచ్ఛమైన పాలు బయటకు వస్తాయి. ఆ పాలను ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పులిపిల్లపై పూయండి. ఇలా చేసి అది ఆరిపోయేంత వరకు అలాగే ఉంచండి. ఇలా మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కానీ లేదా సాయంత్రం కానీ ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు దీనిని ఈ పులిపిల్లపై అప్లై చేస్తున్నట్లయితే కొద్ది రోజుల్లోనే ఈ పులిపిల్లు ఊడిపోతాయి. ఫ్రెండ్స్, ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.